ఈ ఎండోమెట్రియోసిస్ మన లైక్ ఇన్ఫర్టిలిటీ మీద ఎలా ఎఫెక్ట్ చేస్తది అనేది నెక్స్ట్. ఏంటి ఫస్ట్ నేను చెప్పినట్టు ఎండోమెట్రియోసిస్ మెయిన్ థింగ్ ఏంటంటే మనకి ప్రెగ్నెన్సీ రావాలి అంటే ఓవ్యులేషన్ అవ్వాలి. ఓవ్యులేషన్‌ని కూడా ఇంపాక్ట్ చేస్తదనమాట. ఈ ఓవ్యులేషన్ అయ్యే టైంలో మనకి ఈ ఎండోమెట్రియోటిక్ స్పాట్స్ వల్ల బాగా మనకి ఇన్‌ఫ్లమేషన్ రావటం వల్ల హార్మోనల్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి. దానివల్ల ఓవ్యులేషన్ సరిగ్గా జరగకపోవటం. నెక్స్ట్ వచ్చేసేసి ఓవేరియన్ రిజర్వ్. ఓవేరియన్ రిజర్వ్ గూడా అంటే మనకున్న ఎగ్స్ క్వాంటిటీ అండ్ క్వాలిటీ గూడా తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఎందుకు అంటే ఈ ఎండోమెట్రియోసిస్ అంతా వచ్చి ఓవరీస్‌లో డిపాజిట్ అవ్వటము. మనకి నార్మల్‌గా బ్లీడింగ్ అయ్యేటప్పుడు ఏంటంటే బయటకొస్తది. కానీ ఈ ఎండోమెట్రియోసిస్ స్పాట్స్‌లో ఏంటంటే అదే బ్లీడింగ్ అయ్యి అక్కడక్కడే అదంతా స్టాగ్నేట్ అయిపోయి అదంతా ఇన్ఫెక్షన్‌గా ఎండోమెట్రియోమాస్ ఆర్ చాక్లెట్ సిస్ట్‌గా ఫార్మ్ అయిపోతాయన్నమాట ఓవరీస్‌లో. దానివల్ల మనకి ఉన్న ఓవేరియన్ రిజర్వ్ అండ్ దాని క్వాంటిటీ అండ్ క్వాలిటీ 2 తగ్గిపోయే ఛాన్సెస్. అది ఓవరీస్. నెక్స్ట్ వచ్చేసి ఫెలోపియన్ ట్యూబ్స్. ఫెలోపియన్ ట్యూబ్స్ మీద కూడా డిపాజిట్ అవ్వటం వల్ల ఇన్‌ఫ్లమేషన్ వస్తది కాబట్టి ఛాన్సెస్ ఆఫ్ ట్యూబల్ బ్లాకేజెస్ అంటే ఎడేషన్స్ వస్తాయి. అతుకులు ఫార్మ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మళ్ళీ మన గర్భసంచిలోకి తీసుకుంటే మన గర్భసంచిలో కూడా ఎంబ్రియో అనేది ఇంప్లాంట్ అయినప్పుడు ఆ రిసెప్టివిటీ అనేది తగ్గిద్ది గూడా. ఈ ఎండోమెట్రియోసిస్ వల్ల. దాని వల్ల గూడా మనకి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ తగ్గిపోతా ఉంటాయి.